దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అని నా రిక్వెస్ట్. సార్ అకౌంటెంట్ మీద మ్యాన్ హ్యాండిలింగ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్పాలి. మీ వల్ల నెంబర్స్ వేయడం వల్లే ఇలాంటి తలపోటు కూడా వస్తుంది అనేది వినిపిస్తుంది. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్ గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సింది, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేశారా సార్? దాని 22 నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22, 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయి 30% స్లాబ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా? 30% కోటి రూపాయలు దాటితే ఐటీ అన్నదాన్ని. మీరు ఎక్కడ ఉన్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ అంతా 30% గురించి మాట్లాడుతుంది. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీ ఎప్పుడో 2008 లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా ఉంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ గా కొంతమంది చూస్తున్నారు, డైరెక్టర్లు, హీరోలు, వీళ్ళంతా. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు ఫాస్ట్ గా పెద్దోళ్ళు అవుతారు. సార్ మీ సిబ్బందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వచ్చింది, అది నిజం? అంటే హౌస్ అరెస్ట్ అంటే నేను ఉన్నాను 3 రోజులు వీడియోలు తీసుకుని నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళనివ్వరు. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ లో ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైం లో జరిగిన లావాదేవీలు, మీ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన లావాదేవీలు, వీటన్నిటిని అడగడం జరిగింది. ప్రొడక్షన్ అది ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్. వాళ్ళకి అదే అవగాహన చేసుకోవడం. ప్రొడక్షన్ టైంలో దాదాపు క్యాష్ పెడుతుంటారు. సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి పెట్టాలి. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్ లో ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఈ దగ్గర 5 lakhs రూపీస్ అని అన్నారు. శిరీష్ గారి దగ్గర 4 lakhs, అట్ ది సేమ్ టైం హన్షిత గారింట్లో 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి క్యాష్ రూపంలో. మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్ లో కానీ 20 lakhs. అది దాని ఇప్పుడు ఇది అనఫిషియల్ కాదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ డాక్యుమెంట్ ఇస్తారు. 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్ లో ఉండాలో గోల్డ్ కూడా ఉంటుంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే మెయింటైన్. మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదు. రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లియర్ గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. నా వైఫ్ 75 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇస్తారు అది డాక్యుమెంట్, పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు అందరికి క్లీన్ గా. అయితే ఎన్ఆర్ఐ నుంచి, పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం, ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరా, నేను తీసుకుంటాను. తక్కువ ఇంట్రెస్ట్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ లో కడుతున్నాను. సంక్రాంతికి వస్తున్న సినిమా మీద ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు, అవన్నీ ప్రాసెస్ లో జరుగుతుంటాయి. ఎందుకు ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంది. ఏం చెప్పాలి, అయిపోయింది మొత్తం తీసుకున్నా. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. మొన్న 2025 స్టార్ట్ అని, సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతాం. ఓకే, థర్డ్ రోజు రమ్మన్నారు. ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. మొత్తంగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి దిల్ రాజు మీడియాతో మాట్లాడడం జరిగింది. తన ఒక్కడి మీదే కాదు, ఐటీ సోదాలు దాదాపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది దగ్గర కూడా ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇలాంటివన్నీ కామన్ అంటూ కూడా చాలా ఈజీగా చెప్పడం జరిగింది. అకౌంట్ బుక్స్ అన్ని చెక్ చేశారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు మామూలే అంటూ కూడా దిల్ రాజు మీడియాతో చెప్పారు. ఐటీ దాడులు అనేవి చాలా కామన్, ఇవన్నీ 2 yearsకి ఒకసారి జరుగుతుంటాయంటూ కూడా ఇంతకుముందు వాళ్ళ వైఫ్ కూడా చెప్పిన పరిస్థితి. ఐటీ అధికారుల సోదాలను వాళ్ళు ఏమి నెగిటివ్ గా తీసుకోలేదు. మొత్తంగా ఇవి కామన్. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను, అన్నిటికీ సహకరించాను. నా ఒక్కడి మీదే కాదు ఐటీ సోదాలు జరగడం మొత్తం ఇండస్ట్రీలో అందరికీ జరిగింది. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు అంటూ కూడా దిల్ రాజు మీడియాతో చెప్పారు.